సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం పునరాపారవారిపాలెం గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు హాజరు. ఈ సందర్భంగా ప్రజా వేదిక ఏర్పాటు. మనుబోలు మండలంలోని పొట్టెళ్ల కాలువ వాగు పరివాహక ప్రాంతం పొడవునా ముమ్మరంగా జరుగుతున్న పంట కాలువల మరమ్మతుల కార్యక్రమం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశామని, గొడ్డలి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రంలో అరాచక పాలన ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చిల్లకూరు మండలం పునరాపరవారిపాలెంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చిల్లకూరు మండలం పునరాపరవారిపాలెం గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ఏర్పాటు చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభా వేదికకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చేరుకున్నారు. జై చంద్రబాబు అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశానికి భారీగా తరలివచ్చారు. కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు గూడూరుకి వచ్చినప్పుడు గూడూరులో నెల్లూరు జిల్లాలో కలపాలని చంద్రబాబు నాయుడిని కోరగా, అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చెప్పిన మాట ప్రకారం నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. పునరాపరవారిపాలెంకి ఇటీవలే 4 కోట్ల రూపాయలతో రోడ్డు ఏర్పాటు చేశామని, మరికొన్ని వసతులు కావాలని, అలాగే గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించిందని, అనేక పరిశ్రమల రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని, గత వైసీపీ గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందని, గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తూ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చెప్పిన పథకాలన్నీ అమలు చేశామని, పునరాపరవారిపాలెం గ్రామానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, ఫారూక్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బల్లి కళ్యాణ్, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, నిలవల విజయశ్రీ, గంగా ప్రసాద్, నానాజీ, టీడీపీ నాయకులు, అనుబంధ సంఘ సభ్యులు, కార్యకర్తలు హాజరయ్యారు.
నమ్మకం అనే బలమైన పునాది ఇంకా జరుగుతాడు. ఈ లీగా పండించిన వ్యక్తుల్లో 4 మంది నుంచి 5 మంది తయారు అభివృద్ధి సంక్షేమ నెల్లూరు జిల్లాలో కలిగినందుకు గత గవర్నమెంట్ మనం అన్యాయంగా తీసుకొని అక్కడ కలిపింది. మన నాయకుడు ప్రజల ఇష్ట ప్రకారంగా మన భూములను తీసుకొచ్చి నెల్లూరు జిల్లా కల్పించాలని కూడా అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు పొంగవేరుపాలెం రోడ్డు సంబంధించి దాదాపు 4 కోట్ల ఎమ్మెల్యేస్ కింద శాంక్షన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అటవీ శాఖ అనుమతులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఏదైనా పని జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వేరే గవర్నమెంట్ ఏదైనప్పటికీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి చిన్న 2 విన్నపాలు మధ్యాహ్నం సమర్పిస్తాను. ఈ పూర్వోదయానికి సంబంధించినటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలాగే సుధాకర్ పైప్స్ ఉంది, అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ మొత్తం భూములు కూడా 3 రెట్ల విషయాలు కూడా మీకు గుర్తు చేస్తున్నాయి. కొత్త రాబోయే రోజుల్లో ఈ సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తారన్నటువంటి భరోసా మన ముందు అడగలించే రోడ్డు. అట్లాగే ఈ యొక్క పునర్వారపాలెంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలంతా కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చిలకూరు మండలంలో ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణం ఇక్కడ మన వెంకటేశ్వర రెడ్డి గారి ఊరు, ఆ ఊళ్ళో ఆ బ్రిడ్జి నిర్మాణం ఉంది. అట్లాగే ఊళ్ళోకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా టైం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా రికమెండేషన్ ఇస్తాం. అలాగే ఊరు టౌన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి మన హయాంలో పెట్టాం సార్. ఇప్పుడు మీరు సంఖ్యలు కాశారు, అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే చిక్కుల్లో వాటర్ ప్రాబ్లం అది కూడా అన్ని కూడా సున్నంగా ఇస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకున్నాను. అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ టీం అంతా కూడా పార్టీ టీం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు,
అందరి ముందే ఉండే చూస్తుంటారు మీరందరూ కూడా. అలాగే ఉద్యోగం ఉన్న స్థానంలో మనం ఉన్నాం దేశంలోనే. అది జరిగిందంటే మన సిబిఎన్ గారు పుణ్యమే. అతను పడే కష్టం మీరందరూ చూస్తారో చూడరో కానీ వింటుంటారు. 24 గంటలు పనిచేస్తారు. వీలైతే 26 గంటలు ఉంటే 2 గంటలు కూడా పనిచేసే ఓపిక ఉంది. మనందరం కూడా మేము చెప్పేది ఒకటే, మీ అందరికీ ఆయన కష్టంలో మనందరం 10% చేస్తే రాష్ట్రం ఎక్కడికో ఉండిపోతుంది. ఊరికి చెప్పాలంటే మీ రోడ్లు చూస్తున్నారు. NH6 నుంచి దాదాపు ఈ 16 రోడ్లు మన విశాఖపట్నంకి ఒక రోడ్ వేస్తున్నారు. నాయుడుపేట నుంచి ఒక కనెక్షన్ ఇస్తున్నారు. అంటే మనం గురువంగపూర్ నుంచి ఒక కనెక్షన్ ఇస్తున్నారు. సో రోడ్డు పక్కనంతా డెవలప్మెంట్ ఇవన్నీ కూడా 40 అడుగులు 60 అడుగులు రోడ్లు రావడం గురువుకే ఒక అదృష్టం. ట్రిక్ సిటీ వస్తుంది. ట్రిక్ సిటీలో దాదాపు 3 ఫేజుల్లో 10,000 ఎకరాలు మన గవర్నమెంట్ ఆక్రమించుకొని దాంట్లో 3 ఫేజుల్లో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టున్నారు, రకరకాల ఇండస్ట్రీస్ ముందు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లోనే గ్లాస్ ఇండస్ట్రీ ఒకటి వస్తుంది, తర్వాత ఎథనాల్ ఒకటి వస్తున్నాయి, తర్వాత ఎన్నో రకాల ఇండస్ట్రీస్ కూడా మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా గూడూరులోనే అభివృద్ధి అంతా గూడూరులోనే కనపడుతుంది. మన నెల్లూరు జిల్లాకే ఏర్పాట్లు వస్తుంది. బీపీసీఎల్ మన జిల్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఉపాధికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా చూడబోతున్నారు. మీరు ఎక్కడ ఊర్లో వదిలిపెట్టేసి పోవాల్సిన అవసరం రాదు. స్పెషల్ గా గూడూరు చెప్తున్నా, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. మీరు మీ గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు కూడా తెచ్చుకోగలుగుతారు. మనందరం కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేయడం మన అదృష్టంగా భావించి ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు. జిల్లాకు వచ్చాను. పొందకు ఆదివారం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఊరికి రోడ్ వేసింది బస్సు కూడా తెప్పించిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదని సునీల్ కుమార్ అడిగారు, నేను మీటింగ్ లో చెప్పాను. మళ్ళీ నిన్ను గూడూరుని నెల్లూరులో చేరుస్తామని చెప్పి మాటలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాడలోని నెల్లూరులో వెళ్తాం. నా ఆలోచనే ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెద్దంటారి వ్యవస్థకు చోటు లేదని మరొకసారి అందరికీ చెప్తున్నాం. అందుకే నేను జిల్లాలన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసి నెల్లూరు జిల్లాలో గూడూరు పెట్టామంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి సునీల్ కుమార్ అనే చిరునామా ఇతనేగా టెక్నాలజీ తెచ్చిన మేధావి, హైటెక్ సిటీని కట్టిన అధినేత, ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని వింతలు పంపినా పడిలేచిన కెరటంలా దీక్షతో ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తూ గూడూరు పట్టణంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ బాలింతకు రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ హెలిన్ మాట్లాడుతూ
ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉందని, అలాగే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయమని, వారికి పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయత ఆ ట్రస్ట్ ఎదుగుదలకి దోహదపడుతుందని, ఈ ట్రస్ట్ 10 కాలాల పాటు ఉండాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే నా వంతుగా నేను సహాయం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు గోపాల్, రమేష్, రమణయ్య, శివ, బాసిత్, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల మనం క్రమం తప్పకుండా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సంపూర్ణ సహాయ సహకారంతో మనం ప్రతి నెల హాస్పిటల్లో ఉండే బాలింతలకు, అలాగే హాస్పిటల్కి చూపించుకునే వచ్చే వృద్ధులకు అందరికీ మనం పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. బ్రెడ్, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్, అలాగే ఇంకా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మేము మా ట్రస్ట్ ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీరు ఎవరన్నా ముందుకొచ్చి దాతలు మాకు చేయూత అందిస్తే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేసేదానికి ముందుకెళ్లేదానికి మీ అందరూ మా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు గెస్ట్ వచ్చిన మేడం గారికి, సారా గారికి మరియు మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇదేంటంటే ప్రతి నెల బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు పౌష్టికాహారం అందిస్తున్నాము. దీనికి బాగా వివరించినటువంటి మా కుటుంబ సభ్యులు, కృపా సేవ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ చదువుతున్నాను. ఎడ్జురా అన్న ఎటు చూడు, ఎటు చూడు మనం ఎటు చూడరా. నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాసులు గారికి, మిగిలిన మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి ఈ సేవా పరిచర్యలో నేను కూడా ఒక భాగంగా ఉన్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి చూస్తూ వస్తున్నాను. మీరు ఎవ్రీ మంత్ ఫస్ట్న ఈ హాస్పిటల్లో మీరు పంచుతున్నారు అన్నీ, బ్రెడ్, ఫ్రూట్స్ పేషెంట్స్కి, తర్వాత బాలింతలకి మీరు చేస్తున్న ఇది చాలా అసలు ప్రశంసనీయం. చెప్పాలంటే ఎంతోమందికి డబ్బులు ఉంటాయి, కానీ వాటిని ఒక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకునేది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి చేయాలని ఉంటుంది, చారిటీ చేయాలని ఉంటుంది, కానీ చేయడానికి బేస్ తెలీదు లేదా పీపుల్ తెలీదు. కానీ నాకు నిజంగా ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అనేది నేను చూస్తూ వస్తున్నాను కాబట్టి మిమ్మల్ని గమనిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా దీనిలో ఒక భాగంగా ఉండడము, నేను కూడా ఇంకా ఫ్యూచర్లో నేను కూడా యాక్టివ్గా ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను.
ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనకి ఉన్నది దేవుడు అందరికీ సమృద్ధిగా అన్నీ ఇచ్చున్నాడు నాకు తెలిసి. ఈ రోజుల్లో లేని వాళ్ళకి అంటే కొంచెం ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి కంపల్సరీగా. అది 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 ఏమంటారో అది ఒక నాము మనకి భారతదేశంలో ఉన్న ఒక మనకందరికీ అది తెలిసిందే. మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ అది ఉండాలి. అది ఉండి కూడా అది ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ప్రాపర్ ఛానల్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. దానిలో నేను ఒకదాన్ని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ద్వారా నేను కూడా ఇంక నుంచి యాక్టివ్గా ఈ విషయంలో పార్టిసిపేట్ చేస్తానని మాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మనుబోలు మండలంలోని పొట్టెళ్ల కాలువ వాగు పరివాహక ప్రాంతం పొడవునా పంట కాలువల మరమ్మతుల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. దీనివల్ల సుమారు 3,000 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. ఈ ఆయకట్టు కింద కొమ్మలపూడి, జట్లకొండూరు, కాగితాలపూరు, గురవిందపూడి గ్రామాలలో వరి సాగు చేసే రైతులకు సాగునీటి కొరత తీరనుంది. శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో కాగితాలపూరు సాగునీటి సంఘం అధ్యక్షులు వెడిచెళ్ల వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలతో ప్రతి బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను పూర్తిగా తొలగించే విధంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మునుబోలు మండల ఎంపీడీఓ జలజాక్షి తెలిపారు. బుధవారం మునుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించే కార్యక్రమంలో స్వయంగా ఆమె పాల్గొని పర్యవేక్షించారు. గ్రామంలోని ప్రజలంతా రోడ్లపై చెత్త వేయకుండా పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, తెలుగుదేశం పార్టీ నాయకులు సాని వెంకట రమణయ్య, చేరెడ్డి పద్మనాభరెడ్డి, మోపూరు ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మన గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారము స్వచ్ఛ పదం కార్యక్రమము అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించడం జరుగుతోంది. ఆ స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనబోలు గ్రామ పంచాయతీలో రోడ్డుకి రెండు వైపులా ఉన్న చెత్త కుప్పలన్నింటినీ క్లీన్ చేసి అక్కడ శుద్ధం చేయడం జరుగుతుంది. ప్రతి బుధవారము ఈ కార్యక్రమము అన్ని గ్రామ పంచాయతీలలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న కుప్పలన్నింటినీ క్లీన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని రథంలో నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇంకా ఏడుండవు బ్రహ్మాండంగా నేనంటే అతనికి పంపించాలి, ఎందుకంటే రాలేదు కాబట్టి నేనంటే పంపించేస్తాను సీఎంకు. ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు సార్ ఓకే సార్. ఎప్పుడు తీసుకొచ్చా కట్ చేసి ఎలక్ట్రానిక్ ఇచ్చారు నా చేతిలో మీ మొహం దొరుకుతుందా? గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం, గజవాహన సేవ వైభవంగా నిర్వహించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం గజవాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించారు. పల్లకి సేవ, శాస్త్ర దీపాలంకరణ సేవ వైభవంగా సాగాయి. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు.
సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. మనుబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజన నిర్వహించారు. మనుబోలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చిల్లకూరు మండలం పునరాపారవారిపాలెం గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు హాజరు. ఈ సందర్భంగా ప్రజా వేదిక ఏర్పాటు. మనుబోలు మండలంలోని పొట్టెళ్ల కాలువ వాగు పరివాహక ప్రాంతం పొడవునా ముమ్మరంగా జరుగుతున్న పంట కాలువల మరమ్మతుల కార్యక్రమం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.